లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బరిలెక్క పెళ్లికి ఏదో వెళ్ళారు, ఏదో బరిలెక్క నన్ను ఇన్వైట్ చేసింది పెళ్లికి. మీరు చేస్తారు, మీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ. బరిలెక్క నాకు కార్డు పంపించింది రమ్మని. బరిలెక్క నాకు ఎట్లా తెలుసు అంటే, ఇంతకు ముందు రాకేష్ మాస్టర్ ఉండేటప్పుడు భలే బస్ చేశాను. భలే బస్ 2లో నేనే ఆమె పేరు ఇచ్చాను. అప్పటికి ఆమె ఈ లోకానికి తెలియదు. భలే బస్ 1 మాతో చేశారు రాకేష్ మాస్టర్, నేను, ఉప్పల్ బాలు. అక్కడ ఆ పరిచయంతో కార్డు పంపించింది. చెప్తా గురించి అడగండి. కార్డు పంపిస్తే వెళ్ళాం. నేను ఎక్కడికి ఒక్కడే వెళ్ళాను, నేను ఫ్రెండ్స్ తో పాటు వెళ్తాను. చెప్పాడు కదా బాలు. అవునండి. నన్ను ఎవరు కొట్టాలనుకుంటే కొట్టలేరు, మా టీం అడ్డు వస్తారు. వెళ్ళేటప్పుడు బాలు పిలిచాను, నాతో పాటు వచ్చాడు బాలు. స్వాతి నాయుడు కూడా పిలిచాను. మేమంతా వెళ్ళాం. ఇంకొక ఇద్దరిని కూడా తీసుకెళ్ళాం. మొత్తం 5గురు వెళ్ళాం అనమాట. దివ్య అని ఆమె కూడా యూట్యూబరే. సో వెళ్తే కనీసం మినిమం రెస్పాన్స్ లేదు, రెస్పెక్ట్ లేదు. వచ్చిన వాళ్ళు కనీసం పలకరించాలని కూడా ఆమెకు మేనర్స్ లేకుండా అయిపోయింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళా కానీ మరి యూట్యూబర్స్ కదా, ఫొటోస్ అవి దిగుతాం కదా, ఫొటోస్ తీయబోతుంటే అడ్డేసింది. ఇంకా పర్మిషన్ లేదని ఆమె చెప్తుంది. నాకు చాలా కోపం వచ్చి చెప్తుందండి. ఆమె చెప్తుంది. నేను అప్పుడు అందరూ ఉన్నారు అక్కడ, మొత్తం బౌన్సర్స్ అందరూ. అందరి ముందు అన్నాను నేను, ఎవరు అంటున్నారు ఆమె పెద్ద పొలిటీషియన్. నేను అన్నాను, ఆమె ఏమైనా ప్రైమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా, లేకపోతే సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా, ఎంపీయా, ఎమ్మెల్యేయా, లేకపోతే మేయరా, కార్పొరేటరా, కౌన్సిలరా, అట్లీస్ట్ ఒక వార్డు మెంబరా? ఆవిడకి ఏముంది అసలు పోస్ట్ పాలిటిక్స్ లో? ఇంత బిల్డప్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో మామూలుగా నేను ఎలక్షన్లో నిలబడుతున్నానని డొనేషన్ అన్ని కలెక్ట్ చేసుకుంది. అంతకుమించి ఏముంది ఆమెకు అర్హత? మాకంటే ఆమె పెద్ద సెలబ్రిటీ. నేను జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో ఎవరింటికి వెళ్ళమని నువ్వు పేరు రాసివు, రేపు 24 hours ఆ ఇంటికి వెళ్తా. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆమె వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ, మేము సెలబ్రిటీయా? పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు గౌరవించాలి. ఫోటోలు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగాలి. నేనున్నా, నాకు పెద్ద పెద్ద స్టార్లతో దిగాను ఫోటోలు, మీకు తెలుసు కదా. సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, పెద్ద పెద్ద స్టార్ ఇంటికి నేను ఫోటో చెప్తా. ఒక నిమిషం. ఆమె ఏంటి వాళ్ళ ముందు వచ్చిన మనిషి గౌరవించాలి. చెప్పది అదే కదా చెప్తున్నాను. కోపంలో ఎలా అన్న వాళ్ళ తర్వాత పెట్టరు కానీ ఫస్ట్ ఎంపీవా, ఎమ్మెల్యేవా, కార్పొరేటర్వా, వార్డు మెంబర్ కూడా కాదు, నీకు ఇంత ఎక్స్ట్రా అవసరమా? నేను పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇస్తారు, వైజాగ్ సత్య గారని. నువ్వెంత వాళ్ళ ముందు మనుషులు పిలిచాలి, అవమానపరచకూడదు. అసలు నువ్వు ఎవరికి తెలుసు? మేము ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒక వెలుగుగా మీ అందరూ తెలుసు. మా టీం అంతా, రాకేష్ మాస్టర్, ఉప్పల్ బాలు, నేను, అగ్గిపెట్టే మచ్చంగా. అప్పుడు ఆమె ఎవరో తెలియదు ఎవరికి. ఈ మధ్య పేరు తెచ్చుకుంది. ఎలా తెలుసుకుంది? ఎమ్మెల్యేగా వెళ్ళబట్టి డబ్బులు నొక్కేసింది జనాలతో, అందరు పిచ్చిలేసి డబ్బులు కొట్టారు. ఆమె మంచిదని. నిజం చెప్పాలంటే బర్రెలక్క అసలు మంచి పర్సనే కాదు. నేను చెప్తాగు, తనకున్న తెలివి కాదు కదా, నా ముందర చాలా కూడా పనిచేయదు. నాతో వచ్చి డైరెక్ట్ మాట్లాడమని, నాతో మాట్లాడేంత రేంజే కాదు అసలు. ఆమె పెళ్ళికి నేను కూడా నా రేంజే వేరు. నిజం పెళ్లికి పిలిచింది, పెళ్లికి నన్ను పిలవలేదు. సత్యని పిలిచింది, సత్య కాడిచ్చింది, రమ్మని 50 సార్లు ఫోన్ చేసింది. అలాగే బాలుని ఎవరైనా తీసుకురండి, వాళ్ళని మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకురామని చెప్తే నేను అప్పటికేమన్నా సత్య నేను రాను, ఇట్లా పిలువని వాళ్ళ ఇంటికి, ఇట్లా చిల్లరి వాళ్ళ ఇంటికి నేను అసలు రానని చెప్పా. తీసుకెళ్ళాడు. మేము వెళ్తే కూర్చున్నాం. స్వాతి నాయుడు కూడా వచ్చింది మాతో పాటు. ఆమె కూర్చున్న వాళ్ళ హస్బెండ్, ఆమె పెళ్ళంతా అయిపోయింది. కొంతమంది ఉన్న చుట్టాలు ఆ ఫోటోలు దిగుతున్నారు. చాలా మంది తినేసి ఫుడ్ మాత్రం బాగా పెట్టిండ్రు. మటన్, చికెన్, రకరకాలుగా ఫుడ్ మాత్రం మస్తు పెట్టింది. దానికి ఒప్పుకుంటా. అయితే టేస్ట్ పైకి వెళ్తే నేనైతే వీడియోలు ఫోటో చేయను ఇవ్వంతా. నాకు ఇష్టం ఉండదు. నేను అసలు రీల్ తీయని, ఫోటో దించుకోను అంటే నాకు ఇష్టం ఉండదు. సత్యం చేశానంటే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఫోటో వీడియో తీసుకుని టేటేసి పెట్టుకుంటాడు తన. అంటే మేము జర్నీ చేసిన ఎక్కడైనా ఫస్ట్ ఆయన ఫోటో తీసుకుంటాడు. అట్లా నాకు ఒక హ్యాపీనెస్. ఆమె కోసం 500 బొక్కే కొన్నాం. ఆమెకు ఒక కిరీటం కొన్నాం, మహారాణిది. పెడితే ఇలా తీసి పక్కన పడేసింది. చెప్తా స్టోరీ. అయితే అవన్నీ పెట్టాము, ఇచ్చాము. స్వాతి నాయుడు హస్బెండ్ ఆ బాడీ బిల్డర్ పిలిచి ఏమో చెవులో చెప్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ ఆయన పెద్ద హీరో అనుకుంటుండా, 3 ఎక్కము కూడా సక్క రాదు ఆ ముఖానికి. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఒక మనిషిని చూడండి, మనం అడక తిన్న వాళ్ళు పర్వాలేదండి. ఒక మనిషి ఒక పెళ్ళికి వచ్చిన ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఏమండి ఇప్పుడు స్వాతి నాయుడు వచ్చింది, ఏమైంది? ఇమేజ్ తగ్గిపోతుందా? ఒక ఫోటో తీయొద్దండి, రీల్ చేయొద్దని చెప్పి సత్య ఫోన్ ఇట్లా ఆపేశారు. స్వాతి గారు వచ్చారనండి. స్వాతి నాయుడు వచ్చినందుకు నచ్చలేదు. స్వాతి నాయుడు వద్దు, మీరు అందరు కలిసి. అదేంటి అమ్మాయి వచ్చినామని స్టేజ్ మీదకి మనం దొబ్బుతామండి?
ఆపితే సత్యాన్ని నువ్వు పెద్ద ఎంపీ అనుకున్నావు, నువ్వు పెద్ద ఎమ్మెల్యే అనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా ఇచ్చుకున్నాండి. చుట్టాలు మొత్తం పర్సన్ వాళ్ళ తమ్ముళ్ళు అన్నులు అందరూ వచ్చి బతలాడారు. చీచి గిలంటుల పెళ్ళికి మేము వచ్చని చెప్పి మేము కారు ఎక్కిపోతే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి పాపం, వాళ్ళ అమ్మ పాపం, బర్రెలకు వాళ్ళ అమ్మ అయితే పాపం, అందరికన్నా వాళ్ళ తమ్ముడు, బర్రెలకు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మమ్మీ అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చారండి. వాళ్ళిద్దరికి హ్యాండ్సమ్. వాళ్ళ హస్బెండ్ బర్రెలకు ఉన్న బల్బ్ ఎవరికి లేదు. ఆమె ముఖానికి ఏమైనా మాట్లాడితే నేను ఈ చీర కట్టుకున్నాను, నేను ఇలా చేస్తాను పద్ధతిగాను, నేను అఫీషియల్ అంటే ఏం అఫీషియల్? నీ బతుకు మంది డబ్బులు అడుకుని లక్షలు లక్షలు సంపాదించుకుని పెళ్లి చేసుకున్నావు, మంచి బంగారంగా ఉన్నావు. మా హస్బెండ్, మా అత్త మామ కాలు మొక్కి ఆమెకి ఎంపీ ఓట్లు అంట. నీకు ఒక కారు, నీకు ఒక మనుషులు, నీకు ఎవడే వస్తారు ఓట్లు? అసలు నీ గురించి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. మనల్ని అవమానించినప్పుడే మా పరువు పోయింది. నువ్వేంటి నీ ఒక మంత్రి రెస్పెక్ట్. నేను ఎవరి గురించి నా లైఫ్లో నేను ఎప్పుడు బ్యాడ్గా చెప్పలే. నా ప్రతి ఇంటర్వ్యూ చూడండి, నేను ఏ ఎమ్మెల్యే కాదు, ఏ ఎంపీ గురించి ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడను. ఎందుకంటే నాకు పొలిటికల్స్ నాకు అక్కర్లేదు. మళ్ళీ వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాలంటే నేను అస్సలు మాట్లాడను. కానీ నా శుద్ధికి వస్తే ఎవడైనా సరే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కాదు, సీఎం కాదు, ఉచ్చ ఓపిస్తా. సావు ఈ రోజు రేపు బతికేది. నేనేం భయపడు. బరెలక్క నేను ఇంక ఇప్పటివరకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదంటే టైం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు సిచ్యువేషన్ మీరు అడిగారు కూడా, బరెలక్కతో నాకు ఎప్పుడు కాంటాక్ట్ లేదు. ఆమె బలేబాస్ పెట్టినప్పుడు సత్య పెట్టించడం నాతో చెప్పాడు. నాకు హాయ్ అని నవ్వింది, నేను రెస్పెక్ట్ ఇచ్చా. కానీ టేజ్ మీద సత్యగాని ఫోన్ తీసుకుని అలా చేస్తే నా ఫ్రెండ్ నాకు పెద్ద లొల్లి పంచతో రచ్చ చేశాడు. సత్య ఇష్టం ఉన్నట్టు తిట్టాడు పెళ్ళిలో. ప్లీజ్ దయచేసి క్షమించారు. వాళ్ళ తమ్ముడు అమ్మొచ్చి క్షమాపణ అని తోలుకపోయి భోజనం అయితే కడుపు నిండి పెట్టారు అనుకో. మటన్, చికెన్, నా ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నా. ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఉన్న బల్బు మాత్రం తగ్గించుకో. నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు కదా, మీ ఊర్లో వార్డ్ నెంబర్ కూడా గెలవవు. నేను రాసిస్తున్నా. మంది డబ్బులు సంపాదించుకున్నావు, కొన్ని రోజులు తింటున్నావు, తిను. ఎన్ని రోజులు తింటావు? మా అంటే 5-6 సంవత్సరాలు తింటావు. అయిపోయిన లాస్ట్కు కూలి పనికి పోవాలి. అది గుర్తుపెట్టుకో తల్లి. ఏమనంటే పెద్ద చీర కట్టుకుని ఈ డ్రెస్సు ఈరోజు ఈ కలెక్షన్లో కొన్నాను, బాగా ఎమ్మెల్యే అని బాగా ఫాలోని పెంచుకున్నావు ఇన్స్టాగ్రామ్లో, డబ్బులు బాగా తింటున్నావు. మరి జనాలు నువ్వు నీ యాక్టింగ్, నీ బిల్డప్లు ఆపేవే తల్లి. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే మాది మహబూబ్నగర్ డిస్టికే, వాళ్ళది మహబూబ్నగర్ తిక్కే. బర్రెల కంటే ఒక ఆడపిల్ల అయినా గ్రేట్ అబ్బా, మస్తు ధైర్యం చేస్తుంది. ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీ కంటే ఎవరైనా మనం సపోర్ట్ చేయాలి. మహబూబ్నగర్ ఒక ఆడపిల్ల అంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి చూడండి. ఆడపిల్ల అంటే మన అందరం రెస్పెక్ట్. నాకు చెల్లి ఉంది, నాకు అక్క ఉంది, నాకు లేరని కాదు. నువ్వు పెళ్ళికి వచ్చినప్పుడు ఎలా అవమానించామా అందరినీ, నేను మర్చిపోతానా? లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేనమ్మా. ఈ వీడియో ఎంత ఇన్స్టాగ్రామ్ లా ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత మంది యూట్యూబర్స్ ఆమెకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ రివర్స్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె సెలబ్రేట్ అనుకుంటుంది. ఐ థింక్ షీఈ్ ఎ బెగ్గర్. అంతే కదా, అందరి దగ్గర అడుక్కున్నావు ఆ డబ్బులు, 50 లక్షలు 60 లక్షలు. మేము ఆ డబ్బులతో జల్సా చేస్తున్నాం. మేము అట్లా కాదు, మేము కష్టపడుతున్నాం. మేము ఇన్ని రోజులు అవుతుంది ఎప్పుడైనా ఫోన్ పేలో డబ్బులు పెట్టి అడుక్కున్నామా? టిక్ టాక్ లో నా నెంబర్ పెట్టి ఉప్పల్ పాలకు నాకు డబ్బులు ఏంటంటే ఒక్క వీడియో చూపించు. పోనీ నాకు హెల్త్ బాగాలేని హాస్పిటల్ పడ్డాను, చచ్చిపోతున్నా అంటే అడుకుంటా. నేను కూడా దీన్ని కూడా ఒప్పుకుంటా. నాకు చేతులు ఉన్నాయి, పని చేస్తాను. ఒకవేళ ఆఫర్ రాలేదనుకో వేరే ఇంట్లోకి గిన్నెలు తోముతా, హోటల్ పోయి తూడుస్తా, సిగ్గుపడను. పని చేసి బతకటానికి ఎక్కడ సిగ్గుపడొద్దు. కాళ్ళు చూస్తాను సరే, బాత్రూమ్ కడిగిన బతకొచ్చు. కానీ మనం ఒకరింటికి వచ్చి దొంగతనం చేయలే. పోనీ పలాను ఉప్పల్ పాలు ఉన్నాడు, మా ఇంటికి వచ్చి తెచ్చుకోపోయినని చెప్పు మన ఎవరితన్నా. పోనీ టిక్ టాక్ లో ఉప్పల్ పాలు నెంబర్ పెట్టి పైసలు అడుగుకుని ఒక్కని చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో నేను ఫోన్ నెంబర్ పెట్టి నాకు హెల్ప్ చేయండి, నాకు బాగాలేదని చెప్పి నేను మోసం చేస్తే అట్లా కూడా చూపి. ఒక్క వీడియో నేను ఫేమస్ అయ్యి 6-7 ఏళ్ళు అవుతుంది. నా రేంజ్ ఇప్పటికి ఇలాగ నేను ఎవరితో అడక తినలేదు. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూతో 2000 ఇస్తారు, 3000 ఇస్తారు, చాలు నాకు. అవి బర్త్డేలు చెప్తే ఒక 500 వస్తాయి, ఒక 1000 రూపాయలు ఇస్తారు, చాలు నాకు. ఒక ఈవెంట్కి వస్తే 10-15 ఇస్తారు, చాలు నాకు. నెలకు 20, 30, 40 వేలు, 50 వేలు వస్తున్నాయి, చాలు. దేవుడు ఇచ్చిన కానీ బతుకుతున్నా. కానీ నీలాగా నెంబర్ పెట్టి డబ్బులు దోచుకుని ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. మా హస్బెండ్, అత్తమ్మ, మా అమ్మాయిని కాలు మొక్కి మా ఓటింగ్కి ఎందుకమ్మ నీ నటన అలా నటించే వాళ్ళు ఎప్పుడు బాగుపడ. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లక్ష్మి ఏంటి అంటే డబ్బులు వచ్చేకాడికి లక్ష్మి ఏంటంటే లక్ష్మి వచ్చేంత వరకు లక్ష్మి వస్తుంది, రానప్పుడు లక్ష్మి ఆగిపోతుంది. కోట్లు వచ్చాను, కోట్లు వస్తాయి, మళ్ళీ దించుతాడు దేవుడు. ఎప్పుడు లైఫ్లో మనిషికి యాటిట్యూడ్ వద్దు. ఒక మనిషిని అర్థం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేను నీ గురించి మాట్లాడాలంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ నేను ఎవరి గురించి ఇప్పటివరకు మాట్లాడలేదే. ఏ యూట్యూబ్ ఛానల్లో ఉప్పల్ బాలు ఒక మనిషిని తిట్టానని ఒక వీడియో రిలీజ్ చేయి. కానీ ఫస్ట్ టైం నేను అంటున్నాను, ఎందుకంటే నేను వచ్చాను
ఆ పెళ్ళిలో నన్ను అవమానించావు, నన్ను అయితే అనుమానించలేవు, నా ఫ్రెండ్ని అంటే నన్ను అవమానించవు లేవు, నాకైతే హాయ్ చెప్పావు, నాతో నవ్వావు, నాతో మంచిగా ఉన్నావు, నేను కాని చెప్పలేదు, కానీ సత్యని అవమానించావు, ఫోటో వద్దన్నావు, తిట్టావు, మీ ఆయన ఇట్లా చూశాడు గుడ్లు ఉప్పరించి గుడ్ల గుప్పలాగా, ఎంత ఘోరంగా అదే ఏంటండి మీ పెళ్ళికి మేము వస్తే సాతి నడుస్తే ఏమైంది, అంత చీవ చూశారు, అవమానించింది, అందుకే సత్య నచ్చలేక తిట్టారు. కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ సారి చెప్పి అన్నం కడుపు నిండా భోజనాలు పెట్టింది వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ బెటరే, వాళ్ళ అమ్మ వచ్చి నా చేతులు పట్టుకుంది అన్నది వాళ్ళ అమ్మ బెటరే, వాళ్ళ తమ్ముడు ఇంకా బెటరు పాపం, వాళ్ళ తమ్ముడిని ఫస్ట్ టైం చూసినా ఇవర్ గుడ్ పర్సన్, ఇవర్ నీట్గా పద్ధతిగా రెస్పెక్ట్గా మాట్లాడిన వాడు ఏం చదువుకున్నో తెలియదు, వాడు బెటరు, ఈమె చదువుకున్నా అని చెప్తుంది, ఈమె ఎమ్మెల్యేకి నిలబడుతుంది, మాట్లాడదు, ఎక్స్పెక్ట్ ఉందా నీకు ఏమన్నా నీవు. ఆమె ఎలక్షన్ కి నిలబడినప్పుడు మీకు పరిచయం ఉన్నారండి బరిలెక్క? మాది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం. స్టార్టింగ్ లో మేము భలే బాసు ఇవన్నీ చేసేవాళ్ళం కదా, అప్పుడు ఆమెని భలే బాస్ 2 లో పెట్టించింది నేనే మొత్తం అంతా. ఈ ఎలక్షన్ కి మీరేం సపోర్ట్ చేశారా మొన్న జరిగిన? లేదు, ఆమె ఎలక్షన్ నిలబడింది, తర్వాత మా గుంటి నాగరాజు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాడు ఖమ్మం ఎమ్మెల్యేగా. సో మరి మాకు ఎక్కువ క్లోజ్ గుంటి నాగరాజు కదా, సో గుంటి నాగరాజు దగ్గరికి వెళ్ళాం నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, కుర్చీ తాత, విజ్జు గౌడు, మేమంతా వెళ్ళి గుంటి నాగరాజుకి బాగా సపోర్ట్ చేసాము, క్యాంపెయినింగ్ చేసాం, అంతా చేసాం, ర్యాలీ చేసాం. ఇటువైపు అయితే వెళ్ళలేదు నాగర్ కర్నూలు.